నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం దిశగా ముందుకు వెళ్తోంది. ప్రస్తుత ఓటింగ్ ఫలితాలను బట్టి చూస్తూ ఉంటే బాలేంద్ర షా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేపాల్లో జెన్జీ తిరుగుబాటు తర్వాత జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో ప్రసిద్ధ ర్యాప్ కళాకారుడు బాలేంద్ర షా నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించే దిశగా సూచనలైతే కనిపిస్తున్నాయి. ఈ 5వ తేదీ జరిగి పార్లమెంటు ఎన్నికకు సంబంధించి నిన్న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇక దేశ పార్లమెంటులోని ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 275 స్థానాలు ఉండగా వాటిలో 165 స్థానాలకు ప్రత్యక్ష ప్రతిపాదన ఓటింగ్ జరిగింది. ఇక 110 స్థానాలకు దామాషా ప్రతిపాదికన ఎన్నికను నిర్వహించారు. బాలేంద్ర షా పాటలు జెన్జెడ్ను ఉద్యమం వైపు పురిగొల్పాయి. కాఠ్మాండుకు మాజీ మేయర్ కూడా అయిన ఇప్పుడు ప్రధాని ఆయనే నేపాల్ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దశాబ్దాలుగా నేపాల్ను శాసిస్తున్న హేమీలను కాదని ప్రజలు నవతరం వైపు మొగ్గు చూపుతున్నారు. 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకి జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూడా మాజీ మేయర్, మాజీ ర్యాపర్ బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్ఎస్పీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఇక తాజా ఫలితాల సరళిని చూస్తే బాలేంద్ర షా నేపాల్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో జెన్జీ యువత చేపట్టిన భారీ ఆందోళనలతో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీంతో పార్లమెంటును రద్దు చేశారు. జెన్జీ యువత చేపట్టిన భారీ ఆందోళనల తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్, యుఎంఎల్, మావోయిస్టు సెంటర్లపైన ఉన్న తీవ్ర వ్యతిరేకతను కూడా ఆర్ఎస్పీకి వరంగా మారింది. ఇక ముఖ్యంగా రాజధాని కాఠ్మాండులో ఆర్ఎస్పీ మద్దతుదారులు గంట మోగిస్తూ సంబరాల్లో తేలిపోతున్నారు. నేపాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. సరిహద్దు దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ఇక నేపాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. ఇక న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ బాలేంద్ర షాను నేపాలీ ప్రజలు బాలెన్ అని పిలుచుకుంటారు. 36 ఏళ్ల బాలేంద్ర షా కాఠ్మాండుకి చెందిన ఆయుర్వేద వైద్యుడు రామ్ నారాయణ్ షా 4 కుమారుల్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో మెలిగిన ఇతనికి కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. నేపాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలేంద్ర భారత్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పీజీ చదివాడు. ఇక 2013లో నేపాల్లో బాగా పేరున్న ర్యాబార్జ్ పోటీలలో గెలుపొందాడు. అందులో అవినీతి, రాజకీయ స్తబ్దత, వారసత్వ పాలన వంటి వాటిపైన బాలెన్ స్వయంగా రాసి పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ర్యాపర్ కంటే కూడా ఆయన మంచి కవి అని చెబుతూ ఉంటారు విమర్శకులు. అనగారిన ప్రజల గురించే ఆయన ఎక్కువగా కవితల్లో ప్రస్తావిస్తూ ఉంటారని, సామాన్యుల్లో ఆయనకు ఆదరణగా అంతగా పెరగటానికి ఇవే కారణమని కూడా చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించినప్పుడు కూడా బాలెన్ స్వయంగా అందులో పాల్గొనలేదు. కానీ ఆన్లైన్ వేదికగా పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా, చైనా, భారత్లను తిట్టిపోసిన బాలెన్ వీరితో ఏ పని కాదంటూ ఫేస్బుక్లో షాక్ ఇచ్చే పోస్టులు పెట్టారు. ఆ సమయంలో బాలెన్ దేశాన్ని ముందుకు నడిపించేందుకు తగిన వ్యక్తి అంటూ వార్తలొచ్చాయి. పెద్ద సంఖ్యలో యువత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరినా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుశీలా కర్కికి బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదనకు కూడా మద్దతు పలికారు. ఇక 2 నెలల తర్వాత మేయర్ పదవికి రాజీనామా చేసిన రాష్ట్రీయ స్వతంత్ర రాష్ట్ర పార్టీలో చేరారు. 2022లో బాలెన్ కాఠ్మాండు మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి ఏకంగా 61,000 ఓట్ల మెజారిటీని సాధించారు. ఎప్పటి నుంచో అధికారంలో కొనసాగుతున్న పార్టీలకి షాక్ ఇచ్చారు. పాలనలోనూ అదే దూకుడు కనబరిచారు. ప్రభుత్వంతో డి అంటే డి అన్నట్లు వ్యవహరించారు. కాఠ్మాండులోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూలగొట్టించారు. నగరంలో చెత్త చెదారాన్ని శుభ్రం చేసే యంత్రాంగమే లేదని నిరసనగా చెత్తను ప్రధాని కార్యాలయం ఆవరణలో పారబోయించారు. ఇక 2025 సెప్టెంబర్లో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జెన్జెడ్ ఆందోళనలు నేపాల్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి.